హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సతీష్ కుమార్ బుద్ధే. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్గా మనం ఒక కూరగాయల మార్కెట్కి వెళ్తాం. అక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు, కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఆ ప్లేస్ని ఏమంటారు? కూరగాయల మార్కెట్ అంటారు. అలాగే షేర్లు అమ్మే వాళ్ళు ఉంటారు, కొనే వాళ్ళు ఉంటారు. ఆ ప్లేస్ని షేర్ మార్కెట్ అంటాము, స్టాక్ మార్కెట్ అంటాము. కూరగాయల మార్కెట్లో ఫిజికల్గా మన కళ్ళ ముందు కనిపిస్తుంటుంది కాబట్టి మార్కెట్ మనం చూడగలం. కానీ షేర్ మార్కెట్ ఇక్కడ డిజిటల్ వేలో ఉంటుంది. షేర్లు అమ్మడం కొనడం మాత్రమే మనకు ఆన్లైన్లో కనిపిస్తుంది, మనుషులు కనిపించరు, అంతే తేడా. కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఎలా ఎక్స్చేంజ్ అవుతాయో అదేవిధంగా ఇక్కడ కంపెనీల ఓనర్షిప్ అనేది ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే కంపెనీ ఓనర్షిప్ ఒకరి చేతుల నుంచి ఇంకొకరి చేతిలోకి మారుతుంది. అంటే రెడీమేడ్ కంపెనీలో వాటాలు కొనుక్కోవడం. కంపెనీ అంటే బిజినెస్, ఏదో ఒక బిజినెస్ చేసి లాభాలు పొందడం, అంటే ఏదో ఒక ప్రోడక్ట్ని అమ్మి డబ్బులు సంపాదించడం. కానీ బిజినెస్ పెట్టాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు మన దగ్గర ఉండి పెట్టచ్చు, లేదా వేరే వాళ్ళ డబ్బులతో కూడా చేయొచ్చు. బిజినెస్ చేయాలంటే డబ్బులు ఉండాలి, సమయం ఉండాలి, మార్కెట్ స్టడీ చేయాలి. అయితే డబ్బులు ఉండి గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ లేకపోతే ఇంకో బిజినెస్లో ఉండడం వాళ్ళకి సమయం ఉండదు. అలా కాకుండా జస్ట్ పెట్టుబడి పెట్టి ఫ్రీగా ఉండాలని కూడా అనుకుంటారు. వీళ్ళని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. అంటే వీళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టాలనుకుంటారు, కానీ వీళ్ళు సొంతంగా ప్రత్యక్షంగా బిజినెస్ని చేయాలని అనుకోరు. వీళ్ళు స్వేచ్ఛగా ఉండాలి, లేదా ఇంకొక బిజినెస్, ఇంకో వ్యాపారం చేయాలనుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ 5 నుండి 100 వరకు బిజినెస్లు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒక బిజినెస్కి పరిమితం కాలేరు. కొంతమందికి బిజినెస్ నడిపే అంత సమయం ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి, కానీ వీళ్ళకి డబ్బులు కావాలి. డబ్బులు ఉంటేనే బిజినెస్ నడుపుతారు. ఇప్పుడు ఎంత గొప్ప ఆలోచన అయినా సరే డబ్బులు కావాలి. అలాగే ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఒక గొప్ప ఆలోచన కావాలి. అంతేకాకుండా దానిని సరి అయిన పద్ధతిలో ఓపికతో ఎగ్జిక్యూట్ చేయడం అనేది ముఖ్యం. అయితే డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలి అనుకోవడం సహజం. జాబ్ చేయగా వచ్చిన అమౌంట్ కానీ లేదా బిజినెస్ చేయగా వచ్చిన అమౌంట్ను ఏదో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే డబ్బులు పెంచుకోవాలి. కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి బ్యాంకు వడ్డీలు సరిపోవు. వేరే వాళ్ళకి ఇచ్చిన అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. మన దగ్గర ఉన్న డబ్బులు ఖాళీగా ఉంటే పెరగవు. అందుకని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలి, చేస్తేనే కదా పెరిగేది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఓన్ బిజినెస్కి మరియు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓన్ బిజినెస్కి హై ఇన్వెస్ట్మెంట్ కావాలి. అదే స్టాక్ మార్కెట్లో అయితే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 10 రూపీస్తో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓన్ బిజినెస్లో అయితే బ్రాండ్ ఇమేజ్ని మనమే సొంతంగా క్రియేట్ చేసుకోవాలి. అదే స్టాక్ మార్కెట్లో అయితే ఆల్రెడీ ఆ కంపెనీకి బ్రాండ్ ఇమేజ్ రెడీగా ఉంటుంది. జస్ట్ మనం ఇన్వెస్ట్ చేయడమే, ఓనర్షిప్ని కొనుక్కోవడమే. ఓన్ బిజినెస్లో అయితే పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలి. అదే స్టాక్ మార్కెట్ కంపెనీలో అయితే మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఇన్వెస్ట్ చేసేస్తాం, వదిలేస్తాం. ఓన్ బిజినెస్లో అయితే మార్కెట్ని ఓన్గా క్రియేట్ చేయాలి. స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ మార్కెట్ క్రియేట్ చేసి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం సులభం. సొంత బిజినెస్లో అయితే లైసెన్స్ తెచ్చుకోవాలి. అదే స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీకి అయితే ఆల్రెడీ లైసెన్సెస్ రెడీగా ఉంటాయి. సొంత బిజినెస్ అయితే ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీగా మీ బిజినెస్ని అమ్మాల్సి వస్తే కష్టమైన ప్రక్రియ, అలాగే టైం టేకింగ్ ప్రాసెస్. అదే స్టాక్ మార్కెట్లో మన వాటా అమ్మాలంటే జస్ట్ 2 to 3 వర్కింగ్ డేస్లో మనం లిక్విడేట్ చేసుకోవచ్చు. ఓన్ బిజినెస్లో అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే లేదా పార్ట్నర్స్ని తీసుకోవాలన్నా, ఇన్వెస్టర్స్ని తీసుకోవాలన్నా, అదే మనం వేరే వాళ్ళ బిజినెస్లో కూడా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లాట్ ఆఫ్ లీగల్ ప్రాసెస్ చేయాలి. అదే స్టాక్ మార్కెట్లో అయితే ఈవెన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా తక్కువ టైంలో మనం వాటా కొనుక్కోవచ్చు. జస్ట్ మన చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు, జస్ట్ 10 minutes to 20 minutesలో ఇన్వెస్ట్ చేయొచ్చు. వద్దనుకున్నప్పుడు డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోవచ్చు. సొంత బిజినెస్ అయితే ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఒకే ప్లేస్లో ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్లో అయితే తక్కువ అమౌంట్ని ఎక్కువ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు.
ఉదాహరణకి ఈవెన్ 20,000 రూపాయలని 20 నుంచి 30 కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అదే సొంత బిజినెస్లో అయితే కస్టమర్ అక్విజిషన్, మార్కెట్ రీసెర్చ్, ఎంప్లాయీస్ హ్యాండ్లింగ్, ఏజెంట్ అక్విజిషన్ అన్నీ మనమే సొంతగా తీసుకోవాలి. కానీ స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీలో అయితే ఆల్రెడీ ఇవన్నీ ఉంటాయి. కస్టమర్స్ ఉంటారు, మార్కెట్ రీసెర్చ్ ఉంటుంది, ఎంప్లాయీస్ రన్నింగ్లో ఉంటారు, ఏజెంట్స్ ఉంటారు, అన్ని రకాల నెట్వర్క్ ఏర్పాటు చేసి రెడీగా ఉంటుంది. సొంత బిజినెస్లో ప్రోడక్ట్ని తయారు చేయాలి లేదా ప్రొక్యూర్మెంట్ చేయాలి మనమే సొంతంగా. కానీ స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీలో ప్రోడక్ట్ రెడీగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు అంతా రెడీ చేసి పెట్టారు కాబట్టి ఆటోమేటిక్గా బిజినెస్ రన్ అవుతుంది. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. సొంత బిజినెస్లో మ్యాన్ పవర్ అండ్ నెట్వర్క్ని ఓన్గా క్రియేట్ చేయాలి. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్, 1 డేలో అయ్యేది కాదు కదా. మినిమం 1 to 2 years ప్రాసెస్. కానీ స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీలో ఇవన్నీ రెడీగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. ఏదైనా బిజినెస్ ఇక్కడ రెడీమేడ్గా దొరుకుతుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడమే. మనము సొంత బిజినెస్ అయితే సొంతంగా ఇవన్నీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎందులోనైనా ఉంటాయి. సొంత బిజినెస్ అయితే ఇవన్నీ చేసే క్రమంలో ఒక్కొక్కసారి బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోతే డబ్బులు కూడా పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ అలా కాకుండా మంచి ఫండమెంటల్ చూసి పెట్టుకుంటే డబ్బులు లాస్ అవ్వకుండా ఉండడమే కాకుండా మన డబ్బులు మనము సేఫ్ జోన్లో కూడా ఉంటాయి. ఇందులో నా ఉద్దేశం సొంత బిజినెస్ చేయొద్దని కాదు. టైం ఎఫర్ట్ పెట్టగలను, నేను పెద్ద కంపెనీలాగా తీర్చిదిద్దగలను అనుకున్నప్పుడు సొంత బిజినెస్ చేయడం కూడా మంచిది. మన కంపెనీలో పెద్ద కంపెనీ లాగానే షేర్లు మనం కూడా ఇతరులకి అమ్మొచ్చు, స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసి కూడా చేయొచ్చు మన కంపెనీని. ఏది ఏమైనా రాకెట్ సైన్స్ మాత్రం కాదు, మన ప్రయత్నం బట్టి ఉంటుంది. 2 మంచి పద్ధతులే. మనకు టైం లేనప్పుడు రెడీగా ఉన్న కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. లేదు మాకు టైం ఉంది, ఎఫర్ట్ పెట్టగలము, దాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్ళగలము అనుకున్నప్పుడు సొంత కంపెనీ పెట్టి వేరే వాళ్ళకి షేర్లు అమ్మి వాళ్ళకి లాభాలు పంచవచ్చు, మనము లాభాలు తీసుకోవచ్చు. అది మన యొక్క ఆలోచన విధానంను బట్టి, మన అవసరాన్ని బట్టి, మన సమయమును బట్టి, మన జీవన శైలిని బట్టి మనం సొంతంగా బిజినెస్ పెట్టడమా లేదా ఇంకొక బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడమా అనేది ఆధారపడి ఉంటుంది. ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని సృష్టించాలంటే మాత్రం ఖచ్చితంగా మనము ఇన్వెస్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, షేర్ హోల్డింగ్ వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడే మనం పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చు. కంపెనీ నిర్మించే క్రమంలో ఎన్నిసార్లు అయినా ఫండ్స్ అవసరం ఉండొచ్చు, అన్నిసార్లు ఫండ్స్ తీసుకునే విధంగా ఉండాలి. అందుకే కంపెనీలు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యి ఫండ్స్ని ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకొని ఇంకా బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు డబ్బులు పెట్టాలన్నా తొందరగా పెట్టొచ్చు, డబ్బులు అవసరం వస్తే విత్డ్రా చేసుకోవాలన్నా తొందరగా చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. తక్కువ సమయంలో ఈజీ పద్ధతిలో వాటాలని అమ్ముకోవడం, కొనుక్కోవడం అనేది ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. ఇదండి సంగతి. విన్నారుగా. మీ సొమ్ముని సొంత వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టిన, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన 1కి 10 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. మళ్ళీ ఇంకో టాపిక్లో కలుద్దాం. అంతవరకు మళ్ళీ కలుద్దాం. నమస్తే.